నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇవాళ మార్నింగ్ నుంచే మబ్బు పట్టేసిందండి. మొత్తం అయితే మబ్బులు మాయంగా అయితే ఉందన్నమాట. ఇక మా వారైతే నాకు నైటే చెప్పాడు ఇవాళ కలుపు తీయాలని. ఇంకా నేను మా వారైతే పొలానికి వెళ్ళాలని తొందరగా అయితే లేచి ముందైతే కూర అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇవాళ ఆకుకూర పప్పుకూర అయితే చేస్తున్నానన్నమాట. ఇది చెంచలాకండి. మామూలుగా ఎప్పుడు బజార్లో తీసుకుంటాను ఆకుకూర అంటే, కానీ ఈ చెంచలాకు మాత్రం మా వారు పొలం నుంచి అయితే తెచ్చాడనమాట. ఇంకా నైట్ మొత్తము వలిచిపెట్టుండాను. మార్నింగ్ లేచి కూర అయితే చేస్తున్నాను. ఇప్పుడు చేసి పెట్టుకొని పోతే మధ్యాహ్నం ఒకవేళ చేలో లేట్ అయినా ఇంకా వచ్చి అన్నం అయితే వండుకొని తినొచ్చని ముందైతే కూర అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పొలం పని అంటే పొలం నుంచి వచ్చేసరికి అసలు ఓపిక అయితే ఉండదండి. అందులో కలుపు కదా, అంటే బురదలో దిగి మొత్తం చెయ్యాలి. ఇంకా బురదలో చేసేసరికి అసలు ఓపిక అనేది ఉండదు. అందుకోసమే ఉదయాన్నే లేచి ఒకవైపు వాకిళ్ళై ఊడుస్తూనే ఇంకోవైపు కూర అయితే పెట్టేశాను. ఇంకా ముగ్గేసి వచ్చేసరికి పప్పు ఉడికిపోయింటే ఇంకా ఆకుకూర అనేది వేసేసాను అనమాట. ఇంకా కూర అయితే చేసేసాను. మా వారైతే బజార్కి అయితే వెళ్తున్నాడు పిల్లలకైతే టిఫిన్ తేవాలని. ఇవాళ 5కి లేచేసరికి పనంతా అయితే అయిపోయింది. ఇంకా అంట్లు కూడా తోమేసాను అనమాట. అన్నం ఒక్కటైతే వండలేదు. వచ్చిన తర్వాత వండుకుందామని అయితే చేలోకైతే బయలుదేరాము. పిల్లలైతే ఇద్దరు నిద్రపోతున్నారండి. ఇంకా వాళ్ళు లేపితే ఇంకా ఇద్దరు అయితే ఏడుస్తుంటారు చేలోకి వెళ్తుంటే వాళ్ళు రావాలని. ఇంక అందుకోసమే వాళ్ళనైతే లేపకుండా ఇంకా వాళ్ళకి టిఫిను అత్తమ్మ చేతికైతే ఇచ్చేసి అత్తమ్మకైతే చెప్పేసి మేమైతే చేలకైతే బయలుదేరామండి. ఇంకా మేమున్నా లేకపోయినా వాళ్ళ నాన్నమ్మ దగ్గర అయితే పిల్లలైతే ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే చూసుకుంటాదని మేమైతే ఇవాళ పనిపడి ఇద్దరం అయితే పొలానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇవాళంతా క్లైమేట్ అయితే చాలా బాగుండిందండి. మేము వెళ్ళేటప్పుడు అయితే చినుకు చినుకు అయితే పడుతుంది. వీడియోలో అయితే కనిపించలేదు కానీ బండి మీద వెళ్తుంటే గాలికైతే పైన అయితే ఎక్కువగా అయితే పడుతున్నాయి అన్నమాట. ఇవాళ కలుపు కదా, మేమైతే ఒక 4-5 రోజుల నుంచి కూలోళ్ళకైతే చెప్తున్నాము. మా సైడ్ అయితే నారాతలు అయ్యాయి కానీ ఊర్లలో అయితే కొంచెం వేస్తున్నారండి. మా ఊర్లో ఉండే వాళ్ళు వెళ్ళి వేరే ఊరికైతే వెళ్ళి వేస్తున్నారనమాట. ఇంకా కలుపులకు పిలిస్తే వాళ్ళకి నారాతలు అయ్యేదాకా రామని అయితే చెప్పేశారు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఉంటే ఈ పైరు కూడా ఇంకా ఎదిగిపోయి కలుపు కూడా ఎక్కువగా ఎదిగిపోద్దని మా వారైతే వాళ్ళైతే నన్నైతే తీసుకొచ్చాడు. తీసినంత వరకు తీద్దాము, ఇంకా వాళ్ళు వచ్చేసరికి కొంచెమన్నా కలుపు తగ్గుతుంది కదా, మనం తీసినంత వరకు అయితే తీద్దామని అయితే నన్నైతే తీసుకొచ్చాడు. ఇంక ఇవాళ క్లైమేట్ కూల్గా ఉండేసరికి నేను మా వారు ఇద్దరం అయితే తీస్తున్నామండి. నాకైతే ఈ కలుపులు తీయడము పెళ్ళికి ముందు దాకా అయితే రాదు. పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు తీస్తుండేది. అప్పుడప్పుడు నన్ను కూడా అయితే తీసుకొచ్చేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి అయితే కొంచెం కొంచెం తీయడం అయితే అలవాటైంది. ఫస్ట్లో నేనైతే కలుపు ఎక్కువ అయితే తెప్పించేసేదండి. తర్వాత అలవాటు అయ్యేసరికి ఇప్పుడైతే వచ్చి తీస్తానన్నమాట. కూలోళ్ళు వచ్చినా సరే ఎప్పుడన్నా ఎక్కువ కలుపు ఉంటే నన్నైతే తీసుకొస్తాడు. అదే కొంచెం తక్కువగా ఉంటే కూలోళ్ళనే తీసుకొస్తాడనమాట. ఇంకా ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ కలుపు అయితే తీస్తున్నామండి. మేము కలుపు స్టార్ట్ చేసిన కాసేపటికి చినుకులు అయితే పడుతున్నాయన్నమాట. ఇంక ఈ క్లైమేట్ చల్లగా ఉండి కొంచెం చినుకు చినుకు పడుతుండేసరికి పనిచేసేదానికి మంచి హుషారుగా అయితే ఉంటుందండి. ఈ క్లైమేట్ ఇంత చల్లగా ఉండేసరికి ఎప్పుడు లేనంత హుషారుగా అయితే ఉంటుందన్నమాట. అదే ఎండుంటే మాత్రము అసలు పనే జరగదు. క్లైమేట్ కూల్గా ఉండేసరికి పని అయితే బాగా అయితే జరుగుతుందన్నమాట. ఇంకా చినుకులు అయితే పెద్దవయ్యాయండి. ఫోన్ అయితే గట్టి మీద పెట్టుండాను కదా, ఇంకా ఫోన్ తడిచిపోతుందని నేనైతే వచ్చి ఫోన్ అయితే జాగ్రత్త చేద్దామని అయితే వచ్చాను అనమాట. ఇంకా ఫోన్ అయితే కవర్లు అయితే కట్టి అక్కడైతే పెట్టాము. ఇంకా మేము వెళ్ళిన ఒక గంటకి మా మావయ్య అయితే వచ్చాడనమాట. మా మావయ్య అయితే గిన్నెలకైతే గెడ్డుకొస్తున్నాడండి. మావయ్యకి కాలు కొంచెం బాగాలేదండి. కాలుకి ముళ్ళు గుచ్చుకునేసరికి ఇంకా మావయ్య అయితే బురదలు అయితే దిగలేదు. పక్కనే ఇంకా గిన్నెలకైతే గెడ్డ అయితే కోస్తూ అయితే ఉన్నాడనమాట. మేమైతే సద్దన్నం వేళకి ఒక అరెకర అయితే కలుపు తీయడం అయితే కంప్లీట్ అయితే చేసామండి. ఇంకా అరెకర కంప్లీట్ అయిన తర్వాతే సద్దనానికి అయితే లేసామన్నమాట. మా మావయ్య అయితే 9:30 నుంచే వెళ్ళి సద్దనం తినేసి రండి మళ్ళీ చేసుకుందరు అని అయితే చెప్తూ ఉన్నాడు. ఇంకా లేదు అరెకర కంప్లీట్ అయితేనే వెళ్తామని ఇద్దరం మొండు పట్టినట్టు పట్టి అరెకర అయితే కంప్లీట్ చేసాము. ఇంకా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని సద్దన్నానికి అయితే కూర్చున్నాం అనమాట. మావయ్యనైతే పిలిచాను, రా మావయ్య సద్దనం తిందామని. మావయ్య అయితే సద్దనం నేను తెచ్చుకొని తినేసి అయితే వచ్చానమ్మా అని అయితే చెప్పాడు. ఇంకా మేమైతే సద్దనం అయితే తింటున్నాము. నేను టిఫిన్కి సద్దనం పెట్టానండి. ఇంకా మా వారు వస్తూ వస్తూ పిల్లలకు టిఫిన్ తెచ్చాడు కదా,
అప్పుడే మాకు కూడా ఒక 20కి బోండాలు అయితే తెచ్చాడనమాట. ఇంకా మామూలుగా కంటే పొలంలో పనిచేసి ఇలా గట్టు మీద కూర్చొని పొలాన్ని చూస్తూ సద్దన్నం తింటుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. నాకైతే ఇవాళ అలాగైతే అనిపిస్తుందనమాట. నేను చిన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు అమ్మమ్మ దగ్గర అయితే పెరిగానండి. ఇంకా మా అమ్మమ్మ చేలోకెళ్ళేటప్పుడు ఇలాగే సద్దన్నం పెట్టుకొని అయితే తీసుకెళ్ళేది నన్ను. ఇంకా గట్టి మీద కూర్చోపెట్టి వాళ్ళు పనంతా చేసుకున్న తర్వాత సద్దన్నం తింటారు కదా, తాటి రేకులండి, తాటాకుతో రేకు చేసేది. ఆ రేకులైతే సద్దబువ్వ అయితే వేసిచ్చేదనమాట. అలా అయితే చిన్నపిల్లని కదా, అంటే కింద పోసుకోకుండా అలాగే గెంజి అన్నీ అయితే పడతాయని అలా అయితే చేసి మా తాతయ్య అయితే సద్దబువ్వ అయితే వేసిచ్చేదనమాట. ఇంకా నాకైతే అలా కూర్చొని తినడం చాలా సంతోషంగా అయితే అనిపించేది. అప్పుడు ఎలా అనిపించిందో ఇవాళ కూడా అలాగే అనిపిస్తుందండి. నేను మా వారు ఇలా గట్టు మీద కూర్చొని పొలాన్ని చూస్తూ సద్దన్నం తింటుంటేను. పెద్దోళ్ళు ఒక మాట అంటారు కదా, చేసే ప్రతి పనిలోనూ సంతోషం వెతుక్కోవాలని. కానీ మేము చేసే పనిలో సంతోషం వెతుక్కోబలేదండి. సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట. ఇంకా సద్దన్నం అయితే తినేసి 11కైతే మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా అప్పటాంచి అయితే వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా పని జరగాలి కదా, అందులో మబ్బుల మాయంగా ఉండింది మార్నింగ్ అంతాను. ఇంకా అప్పుడప్పుడే కొంచెం ఎండ కూడా వస్తుంది. ఇంకా అందుకోసమే ఇంక వీడియో ఏం తీయకుండా మొత్తం కలిపైతే తీసేసామండి. 11కి వంగాము, మళ్ళీ మొత్తం 3 దాకా అయితే తీసేసామన్నమాట. నేను మా వారు ఇద్దరం కలిసి 1.5 ఎకరా కలుపు అయితే తీసాము. ఇంక ఇంటికి వచ్చేసరికి కాళ్ళు నొప్పులు విపరీతంగా అయితే ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ అయితే 2 అప్పుడైతే ఫోన్ చేసింది. చేసినంత వరకు చాలు, ఇంకా రండి భోజనం చేద్దురని. ఇంక మేము వచ్చేసరికి అత్తమ్మ అయితే మా కోసం అన్నం అయితే వండి పెట్టిండింది. ఇంక తినేసి ఇంట్లో పని కూడా చేసుకోలేకపోయానండి. ఎందుకంటే నేను అంత కలుపు ఒకేసారి తీయడం ఇదే ఫస్ట్ టైం. మా వారైతే ఆశ్చర్యపోయాడు. నేనైతే ఇవాళ ఒక అరెకరా తీసుకొని వద్దాం అనుకున్నాను, నువ్వు పట్టుబట్టేసరికి 1.5 ఎకరా తీసేసామనైతే చాలా సంతోషంగా అయితే చెప్పాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం అమ్మ నాన్నైతే వచ్చారు. ఇంకా మేము ఏసీ కొన్న తర్వాత ఇదేనండి అమ్మ వాళ్ళు రావడం. ఇంకా అందుకోసమే అందరం అయితే బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ అయితే ఆన్ చేసుకొని కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంకా అమ్మ వాళ్ళైతే కాసేపు మాతో ఉండి ఇంటికైతే వెళ్ళిపోయారండి. ఇంక ఇంటి దగ్గర ఏం వీడియోలు అయితే తీయలేదు. నాకు ఈ పనులు ఎప్పుడో ఒకసారి చేస్తాను కదా, విపరీతంగా నడుము నొప్పి అలాగే కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసాయి అన్నమాట. మా వారైతే డైలీ పనులు చేస్తారు కాబట్టి మా వారికైతే అలవాటు. నేను ఎప్పుడో ఒకసారి చేసేసరికి నడుము నొప్పి అయితే ఎక్కువగా ఉందన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత ఈ నడుము నొప్పి ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.